హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మా డిన్నర్ అనమాట. డిన్నర్ అయితే ఈరోజు కొంచెం క్లైమేట్ అయితే వాతావరణం పడి వానొచ్చి కొంచెం చల్లగా ఉంది కదా వాతావరణం. సో అందుకని నేను ఇంకా చికెన్ ఎప్పుడు ప్రోటీన్గా తినేదే కదా అని చెప్పి ఇంటి దగ్గర ప్రాన్స్ అయితే వచ్చినాయి. సో ఇక అందుకని చెప్పి ప్రాన్స్ కర్రీ చేసి బిర్యానీ చేద్దాంలే లైట్గా, జస్ట్ అంటే బిర్యానీ అంటే చికెన్ బిర్యానీ అలా కాదు, బగారా రైస్ అంటారు కదా, అలా చేద్దామని చెప్పేసి ఎప్పుడు చికెన్ కర్రీ చికెన్ బిర్యానీ ఎప్పుడు ఇంట్లో చేసుకుంటాం, తింటూ ఉంటాం. ప్రాన్స్ కూడా ఎప్పుడు గోంగూర లేకపోతే ఫ్రైయో అలా చేస్తూ ఉంటాను. ఇక అందుకని టమాటా వేసి అలా చేస్తాను ఎక్కువ. ఇంక ఇప్పుడైతే కర్రీ చేసుకొని బగారా రైస్ చేసుకుందాం అని చెప్పి, క్లైమేట్ కూడా కొంచెం చల్లగా ఉంది, వేడివేడిగా కొంచెం స్పైసీగా బిర్యానీ అది తింటే బాగుంటుందని చెప్పి నేను బిర్యానీ ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాను. సో ఇంకా ఇంట్లో వచ్చిన వంటే కదా అని చెప్పి చేద్దామని చెప్పి ఇక స్టార్ట్ చేశాను. వాతావరణం కూడా చల్లగా ఉంది. ఈరోజు వినాయక చవితి అయ్యేసరికి నా హస్బెండ్ కూడా ఇంట్లోనే ఉన్నారు, హాలిడే అని చెప్పేసి. ఇక మార్నింగ్ నుంచి స్వీట్స్ అవి చేశాను, వెజ్. ఇంకా డిన్నర్కి మాత్రం ప్రాన్స్ కర్రీ చేస్తున్నాను. ప్రాన్స్ కర్రీ ఇలానే. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ కొట్టండి. మీకు నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ముందు ఇంకా మరిన్ని మంచి వీడియోస్తో చేస్తూ ఉంటాను. బగారా రైస్లోకి అయితే నేను పచ్చి బఠానీ, ఇంకా మిల్ మేకర్సు, జీడిపప్పు, ఇంక పుదీనా, కొత్తిమీర అన్నీ వేసి చేశాను. ఎక్కువ బిర్యానీ హోల్ గరం మసాలా ఎక్కువ వేయను నేను, చెక్క లవంగాలు అంతవరకే వేస్తాను. ఇంక వేసిన ఫ్లేవర్ కోసమే కదా, లెగ్ తీసి పడేస్తారని చెప్పేసి నేను ఏం చేస్తానంటే బిర్యానీ దినుసులు మొత్తం కలిపి డ్రై రోస్ట్ చేసి పౌడర్లా చేసుకుని ఆ పౌడరే వేస్తాను ఎక్కువ. ఇంకా విడిగా దినుసులు వేయను. ఇంకా అన్నీ కలుపుకొని ఇంకా వేసాను. పచ్చి బఠానీ మొన్నే తీసుకొచ్చాను. ఇంకా పచ్చి బఠానీ వేస్తే నాకు కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది కదా అని చెప్పి పచ్చి బఠానీ వేస్తాను. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక అంతా వేసి చేశాను.
ఇంకా అలానే ఒక పక్కన రైస్ అవుతుంది. ఇంకా టైం నైట్ 8 అలా అయిపోతుందని చెప్పి ఇంకా కర్రీ కూడా పక్కన పెట్టేసి ఒకసారి కర్రీ కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను. అంటే టమాటా వేసి కర్రీలాగా కాకుండా కొంచెం ఫ్రై లాగా అయితే బాగుంటుంది అని చెప్పేసి ఫ్రై లాగా చేస్తున్నాను అనమాట. ఎప్పుడు కర్రీ టమాటా లేకపోతే గోంగూర వేసి చేస్తూ ఉంటాం కదా అని చెప్పి ఈసారి ఫ్రైలా ట్రై చేద్దామని చెప్పి ఫ్రైలా ట్రై చేస్తున్నాను. ఇంకా రెండు ఒకేసారి 2 పొయ్యిల మీద పెట్టి చేసేసుకుంటే 2 ఒకేసారి టైంకి అయిపోతాయి. ఇంకా ఒకటి అయిపోయిన తర్వాత ఒకటి అనుకో టైం చాలా అవుతుంది, ఎక్కువసేపు ఇంకా అక్కడే ఉండాలి. నైట్ అయిపోయేసరికి బాగా దోమలు ఎక్కువ ఉంటాయి అని చెప్పేసి కొంచెం పెందలాడే చేసేసాను. 8కి అలా 8కి అంతా కంప్లీట్ అయిపోయింది. వండటం అయితే ప్రిపేర్ చేసేసాను. నాకు వంటలు చేయాలంటే ఇంట్రెస్ట్ ఎక్కువ అండి. వంటలు ఎక్కువ చేస్తూ ఉంటాను. ఇంకా నార్మల్గా ఇంట్లో పనులు చేయాలంటే కొంచెం కష్టం, కానీ వంటలు చేయాలంటే మాత్రం నాకు ఇంట్రెస్ట్ ఎక్కువ అనమాట. ఈ టైంలో అయినా సరే ఇంట్రెస్ట్గా చేయాలనిపించింది అనమాట. ఇంకా అందుకని చెప్పి అక్కడే ఉండి ఇంకే పనులు పెట్టుకోకుండా వంట వరకు మాత్రం చేస్తానన్నమాట, ఎటు వెళ్ళకుండా. ఎందుకు వెరైటీ ఐటమ్స్ ఇంకా అలా చేయాలంటే ఇంట్రెస్ట్ ఎక్కువ నాకు. ఇంకా అలా చేస్తూ ఉంటాను. ఇంక ఈ 2 అయిపోయిన తర్వాత పెరుగు చట్నీ కూడా చేసేయాలి. ఇంకా ఈ 2 సరిపోవు కదా. ఇంకా మా బాబుకి పెరుగు చట్నీ వేస్తే కొంచెం బాగా తింటాడు పెరుగు చట్నీతో. ఇంకా అందుకని చెప్పి తన కోసం మళ్ళీ సపరేట్గా పెరుగు చట్నీ కూడా చెయ్యాలి. చేసి ఇంకా కర్రీ అయిపోతే అని చూస్తూ ఉన్నాను. చూసారు కదా, కర్రీ అను రైస్ అయితే అయిపోయింది. ఇంకా పెరుగు చట్నీ కూడా కలుపుదా అని చెప్పి ఆనియన్స్ కట్ చేస్తున్నాను. ఇంకా ఆనియన్స్ కట్ చేసి పెరుగు చట్నీ కూడా రెడీ చేసేసాను. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మీకు నా వీడియోస్ కనుక నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ కూడా చేయండి. మంచి వీడియోసే మీ ముందుకు పెడతాను. చూసారు కదా, ఇదైతే మా డిన్నర్ అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.